ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం లిక్కర్ స్కామ్ దర్యాప్తు పేరుతో ఒక పెద్ద ప్రహసనం నడుస్తుంది. ఈ లిక్కర్ స్కామ్ అనేది గవర్నమెంట్ స్పాన్సర్డ్ కేసుగా కొంతమంది అభివర్ణిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే దీనిపై దర్యాప్తు చేస్తున్న సిట్ కూడా ఇప్పటి వరకు ఈ ఆధారాలు అంటే మనీ ట్రయల్ కానీ లేకపోతే సాలిడ్ ఎవిడెన్స్ కానీ ఇప్పటి వరకు చూపలేకపోతున్నాయి. అంతేకాకుండా ఈ స్కామ్ లో మొత్తం 29 మంది పేర్లను పెడితే దీనిలో కొంతమందిని మాత్రమే అరెస్ట్ చేయటం, మరికొంతమందిని వేధించటం, మరికొంతమందిని వదిలేయటం, ఇది ఏ రకంగా దర్యాప్తు అవుతుంది? అందుకనే దీనిని మొదట్లోనే ఒక ప్రహసనంగా నేను అభివర్ణించాను. ఈ 29 మంది నిందితుల్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు A5 అంటే అక్యూజ్డ్ 5గా విజయసాయి రెడ్డి గారి పేరుంది. ఆయన ఇంటి వద్దనే ఏదో సమావేశం చేశారని చెప్పి అంటున్నారు. అయితే విజయసాయి రెడ్డి గారిని మాత్రం తూతూ మంత్రంగా కొద్దిసేపు ఆయన విచారించి బయటికి పంపిస్తారు. ఆ తర్వాత ఆయన మీద ఎటువంటి అరెస్టులు లేవు. కానీ ఈ కేసుతో సంబంధం లేదు అని భావిస్తున్న వ్యక్తులను మాత్రం అరెస్టులు చేసి వేధిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినపడుతున్నాయి. తాజాగా ఒక కొత్త పరిణామం చోటు చేసుకోబోతోంది. అదేమిటంటే ఈ కేసులో అక్యూజ్డ్ 3గా ఉన్న సత్యప్రసాద్ అనే వ్యక్తిని బలవంతంగా అప్రూవర్గా మారుస్తున్నారు అన్న వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా అంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కూడా హత్య చేసినట్లు ఒప్పుకున్న వ్యక్తి అప్రూవర్గా మారి ఈ రోజున సమాజంలో బయట తిరుగుతూ నానా గందరగోళం సృష్టిస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఈ కేసులో కూడా చాలా కీలకమైన వ్యక్తి సత్యప్రసాద్ అని చెప్పి సిట్ బృందం పదే చెప్పింది. మొత్తం అంతా ఈయనకి తెలుసు, ఈయనే అన్నిటికీ కూడా సాక్ష్యంగా ఉన్నాడు అని చెప్పి సిట్ బృందం చెప్పింది. A3గా ఉన్న సత్యప్రసాద్. కానీ ఆయనను ఇప్పటి వరకు అరెస్టు చేయలేదు. మరి ఇంత సమాచారం ఉన్నప్పుడు, ఇంత కీలకమైన వ్యక్తిగా అతను సత్యప్రసాద్ ఉన్నప్పుడు, ఇంత స్కామ్కి పాల్పడిన A3 అయినప్పుడు అతనిని సిట్ ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదు? సరే, అరెస్ట్ చేయకపోవడం అనేది మనం అందాక అనుకున్నట్టు విజయసాయి రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయలేదు. వారికి ఇష్టం ఉంటే చేస్తున్నారు, లేకపోతే వదిలేస్తున్నారు. ఇక్కడ ఏమైందంటే మనం ఇందాక అనుకున్నట్టు ఈ కేసులో బలమైన ఆధారాలు కదా, బలహీనమైన ఆధారాలు కూడా లేకపోవడంతో దిక్కు తోచని స్థితిలో ఉన్న సిట్ అధికారులు ఇప్పుడు ఈ సత్యప్రసాద్ అనే వ్యక్తిని అప్రూవర్గా మార్చి అతనితో కొన్ని పేర్లు చెప్పించి మరికొందరిని అరెస్టు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. నిజానికి ఈ సత్యప్రసాద్ అనే వ్యక్తిని ఎందుకు అరెస్టు చేయకూడదంటే సిట్ చెప్పిన దాని ప్రకారం వాళ్ళు ఏం చెప్తారంటే ఇతను గతంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగిగా పనిచేశాడు. ఈ లిక్కర్ వ్యవహారంలో సత్యప్రసాద్ది చాలా కీలకమైన వ్యక్తి. మొత్తం వ్యవహారాన్ని చక్కబెట్టడంలో సత్యప్రసాద్ చాలా కీలకంగా వ్యవహరించాడు అని సిట్ తన దర్యాప్తుకు సంబంధించిన ఈ నివేదికలో చాలా స్పష్టంగా పేర్కొంది. అంతేకాకుండా మేము గతంలో సత్యప్రసాద్ని ప్రశ్నించినప్పుడు చాలా విషయాలు అతను చెప్పాడు. మరి ఇన్ని విషయాలు చెప్పిన అతను ఇంతగా ఇన్వాల్వ్ అయిన అతన్ని ఎందుకు అరెస్టు చేయటం లేదు? అంతేకాకుండా ఈ సత్యప్రసాద్ నుంచి 161 కింద అలాగే 164 కింద స్టేట్మెంట్స్ కూడా తీసుకున్నారు. అతనితో కొన్ని పేర్లు చెప్పించుకున్నారు. అంతేకాకుండా ఇక్కడ జరిగిన ఇంకో మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే సత్యప్రసాద్ను వేధిస్తున్నారు సిట్ అధికారులు, అతన్ని బెదిరిస్తున్నారు అని చెప్పి స్వయంగా సత్యప్రసాద్ కుటుంబ సభ్యులే బహిరంగంగానే వచ్చి ఆరోపణలు చేశారు. ఇటువంటి వ్యక్తిని మీరు నయానా భయానా బెదిరించో
అప్రూవర్గా మార్చుకునే ప్రయత్నం చేయటం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు భావ్యం? ఇది నిజానికి ఏంటంటే దర్యాప్తు సంస్థలకి మీద జనంలో నమ్మకం పోతుంది అనటానికి ఇటువంటి సంఘటనలే మీకు ఉదాహరణలుగా మారతాయి. దస్తగిరి అనేది అతను ఎప్రూవర్గా మారటం అనేది పెద్ద ప్రహసనం. ఇప్పుడు దస్తగిరి బాటలో సత్యప్రసాద్ను కూడా నడిపిస్తున్నారు పోలీసులు. ఇలా చేయటం వలన మీరు తాత్కాలికంగా కొంతమందిని వేధించవచ్చు, జగన్మోహన్ రెడ్డిని అపఖ్యాతి పాలు చేయవచ్చు. కానీ మీరు సాధించేదైతే ఏమీ ఉండదు. వితౌట్ ఎనీ ఎవిడెన్స్, ఆధారాలు లేకుండా పెట్టిన కేసులు ఎక్కడ నిలబడతాయి? ఒక దశలో ఈ కేసుకు సంబంధించి కొన్ని టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశారండి డబ్బులతో. అన్ని టన్నుల బంగారాన్ని కొనుగోలు చేస్తే అదేమి దాచుకునే, అదేమి మన కంటికి కనిపించిన వస్తువులేం కాదు కదా. ఆ అన్ని టన్నుల బంగారాన్ని మీరు ఎందుకు ఇప్పటిదాకా స్వాధీనం చేసుకోలేకపోయారు? అసలు అంత బంగారాన్ని అమ్మిన విధానం అక్రమమైందా సక్రమమైందా అని చెప్పి మీరు ఆ గోల్డ్ ఎవరైతే అమ్మారో వాళ్ళని మీరు ఇప్పటి వరకు పట్టుకోలేకపోయారు? వారికి డబ్బు ఏ మార్గంలో ఇచ్చారో మీరు ఎందుకు ఇప్పటి వరకు చూపించలేకపోయారు? సాధారణంగా ఎక్కడైనా ఒక ఇంట్లో దొంగతనం జరిగితే బంగారు ఆభరణాలు పోతే పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని చూపిస్తారు. ఇది పట్టుబడిన వ్యక్తితో పాటు ఇన్ని బంగారు ఆభరణాలు మీరు స్వాధీనం చేస్తున్నామని చెప్పి డిస్ప్లే చేస్తారు గర్వంగా. మరి ఇక్కడ కూడా మీరు అన్ని టన్నుల బంగారం మీరు ఉంది అన్నప్పుడు దానిని మీరు ఇప్పటి వరకు ఎందుకు స్వాధీనపరుచుకోలేకపోయారు? ఆ బంగారం అమ్మిన వారిని మీరు ఇప్పటి వరకు ఎందుకు ప్రశ్నించలేకపోయారు? అంటే మీ దగ్గర నిజానికి సమాచారం లేదు. ఉంటే మీరు గర్వంగా చెప్పుకునేవారు. ఇక్కడ ఈ లిక్కర్ స్కామ్ పేరుతో ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద ప్రహసనం నడుస్తోంది అనటానికి ఈ ఉదంతాలే ఉదాహరణలుగా మనం భావించాలి. మరో విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఒక లిక్కర్ కేసు కాదు, 2 లిక్కర్ కేసులు ఉన్నాయి. అదేమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇతరుల మీద ఇటువంటి లిక్కర్ కేసు ఒకటి బనాయించారు. అది క్రైమ్ నంబర్ 18/2023. అంటే 2014-19 సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రివర్గ సహచరులు లేకపోతే ఇతరులు లిక్కర్ స్కామ్కి పాల్పడ్డారని చెప్పి 2023లో ఒక కేసు పెట్టారు. దీంతో భయపడిపోయిన చంద్రబాబు నాయుడు గారు హైకోర్టును ఆశ్రయిస్తే జస్టిస్ మల్లికార్జునరావు గారు ఆయనకు బెయిల్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు కూడా ఆ కేసులో బెయిల్ మీదే ఉన్నారు. మరి అసలు ఆ కేసు ఏమైపోయింది? పోలీసులు దాన్ని ఎందుకు దర్యాప్తు చేయటం లేదు? బూజు పట్టిపోయిన ఆ స్కామ్ కు సంబంధించిన బూజును మీరు ఎందుకు దులపటం లేదు? ఎందుకు విచారణ చేయటం లేదు? అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ కేసుని కోల్డ్ స్టోరేజ్లో పడేశారు. ఓకే, అట్లాగెందుకు దాన్ని మీరు కోల్డ్ స్టోరేజ్లో పడేసే బదులు ఒక క్లీన్ చిట్ ఇచ్చేయండి, ఆ కేసు తప్పుడు కేసు అని చెప్పి. అలా చేయకుండా ఆయన మీద చర్యలు తీసుకోకుండా ఇప్పుడు అదే వ్యక్తి అధికారంలోకి వచ్చి ఇతరుల మీద ఆరోపణలు చేస్తే దాని మీద మీరు చాలా వేగంగా హై స్పీడ్తో దర్యాప్తు చేస్తున్నామని చెప్పి చెప్పడం, ఆధారాలు చూపించకుండానే కొంతమందిని అరెస్ట్ చేయడం, మరికొంతమందిని వేధించడం, మరికొంతమందిని అప్రూవర్లుగా మార్చుకోవడం చేస్తున్నారు. అంటే ఈ దర్యాప్తులో ఏదో తేడా ఉందన్న భావన ప్రజలకు కలుగుతోంది. కాబట్టి ఇటువంటి సందేహాలను నివృత్తి చేయవలసిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఖచ్చితంగా ఉంటుంది. లేకపోతే వారి విశ్వసనీయత ఇప్పటికే పోయింది, ఇంకా దారుణంగా పడిపోయే ప్రమాదం ఉంటుంది.